హలో ఆల్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు వీఆర్ హియర్ విత్ రామ్ మిర్యాల గారు టు టాక్ అబౌట్ ద సేవ్ సాయిల్ బుక్ గురించి మాట్లాడడానికి. సో ఆయనతోనే విశేషాలు గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్లీ మిమ్మల్ని కాన్సర్ట్స్లో చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం బికాస్ ఆఫ్ యువర్ సాంగ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా. బట్ కమింగ్ టు దిస్ బుక్ లాంచ్, వాట్ యూ వాంట్ టు స్పీక్? అంటే సద్గురు సేవ్ సాయిల్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, లేదా అంతకుముందు నుంచి ర్యాలీ ఫర్ రివర్స్ చేసినప్పటి నుంచి కూడా నేను ఏదో విధంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను, పాడడం రాయడం ఏదో విధంగా. సో ఈ బుక్ లాంచ్ ఏంటంటే, ఈ బుక్లో ఏం పొందుపరచబడ్డాయంటే ఆ జర్నీలో 30,000 కిలోమీటర్స్ జర్నీలో జరిగిన అనుభవాలు, వాళ్ళు ఆయన సద్గురు ఎంత కష్టపడి ఇది చేశారు, ఇది మానవాళికి ఎంత అవసరం ఉంటే ఆయన అంత కష్టపడి చేశారు అన్న దాన్ని ఇంతమంది ఎక్స్పీరియన్సెస్లో అవన్నీ పొందుపరిచారు ఈ పుస్తకంలో. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నేను సేవ్ సాయిల్ టైంలో కూడా ఐ వాజ్ రైటింగ్ సాంగ్స్ అండ్ సింగింగ్ అలాంగ్ విత్ సద్గురు. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్. అండ్ ఇందాక శిల్పారెడ్డి గారు కూడా చెప్తూ దెర్ ఈస్ అన్సంగ్ స్టోరీస్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ బుక్ యాక్చువల్లీ అని చెప్పారు. సో మీరు అవి విన్నప్పుడు కానీ, ఒకవేళ మీకు ఫస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది బుక్ కానీ, సో ఇటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వింటున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్ యాక్చువల్లీ? అదే అండి, నేను మూవ్ అవ్వడానికి కారణం కూడా ఫస్ట్ సద్గురు ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎవరికైనా ఏమనుకుంటారు, బైక్లో అయితే వావ్ సూపర్, హీ విల్ హ్యావ్ ఎ నైస్ రైడ్ అని అనుకుంటాం కదా. అది మనం 200-300 తోలితే మనకు అర్థమైపోతుంది బండి 30,000 కిలోమీటర్లు ఎలా నడిపారు అన్నది. హీ హాస్ గాన్ త్రూ కోల్డెస్ట్ ప్లేసెస్, హీ హాస్ గాన్ త్రూ ది హాటెస్ట్ ప్లేసెస్, డెజర్ట్స్లో అన్ని విధాల. ఇంత కష్టపడ్డప్పుడు ఒక 20 రోజుల జర్నీ తర్వాత నాకు మనసులో అనిపించింది, ఇంత పెద్ద అయినా ఇంత వయసులో ఇలా చేస్తున్నారు, ఇది నాకంటూ నేను ఈ మాత్రం కూడా చేయలేనా అని చెప్పి ఉడతా భక్తిగా మేము ఏదో పాటలు రాసాం. చాలామంది చేశారు, నేను ఒకటి కాదు. హైదరాబాద్లో చాలామంది యూత్ అండ్ ఆర్టిస్టులు చాలామంది కంట్రిబ్యూట్ చేశారు దీనికి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.